వాళ్ళు ఎవరికి తెలియదు గోదావరిలో జరుగుతున్న సన్నివేశం. గోదావరిలో కత్తి కట్టడం అంటే 30 సంవత్సరాల క్రితం జరిగింది. అదే స్టోరీని తీసుకున్నారు, చాలా అద్భుతంగా కళ్ళకు చూపించారు. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 అయితే కంపల్సరీ ఇస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విశ్వక్సేన నటన బాగుంది, 2 సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫైట్స్ బాలకృష్ణ మించి ఉన్న ఫైట్స్ ఇందులో చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. హీరోయిన్ నేహా శెట్టి గారి క్యారెక్టర్ అయితే కనుక మనకి ఇందులో మోసం చేస్తుంది అనుకున్నాం, కానీ మోసపోయింది పాపం. గతంలో సినిమాలో మోసం చేసింది, కానీ ఇందులో మోసపోయింది అమ్మాయి. ఇంకా అంజలి గారి క్యారెక్టర్ కూడా 100% న్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక మంచి విశ్వక్సేనకి మంచి సినిమా. విశ్వక్సేనకే సెట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఆ బాడీ స్ట్రచ్చింగ్, ఆ లైట్ బాయిలెట్కి కరెక్ట్గా గోదావరి అబ్బాయిలో ఉంటాడు అలాగే ఉన్నాడు ఇందులో. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. లేదు 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 ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అంటే స్టోరీ కొంచెం మెల్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ చూపించాడు స్టోరీ, సెకండ్ హాఫ్ మెల్ట్ అయ్యాడు కాబట్టి ఓకే ఒక రకంగా సెకండ్ హాఫ్ పక్కన ఫస్ట్ హాఫ్ కూడా సినిమా చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సెకండ్ హాఫ్ మనం దృష్టిలో పెట్టుకుంటే 3 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ దృష్టిలో పెట్టుకుంటే 4 కూడా ఇవ్వచ్చు. చాలా బాగా సినిమా.